2023లో డిసెంబర్లో ఏదైతే సేవ్ బ్యానియన్ ఆర్గనైజేషన్కి స్టేటస్కో వచ్చిందో ఇది మా గొప్ప విశ్వేశ్వర రెడ్డి గారి ట్వీట్ అండి. మీరు ఒకసారి చూడాలి బాబు, అది ట్వీట్ టీవీలో విశ్వేశ్వర రెడ్డి గారి ట్వీట్. కంగ్రాచులేషన్స్ సేవ్ బ్యానియన్స్, దే వన్ ద ఫైట్ టు సేవ్ చెవెల్లా బ్యానియన్స్. ఐ ఫీల్ పార్ట్లీ రెస్పాన్సిబుల్ సిన్స్ యాజ్ అన్ ఎంపీ. ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది ఆమె పార్ట్లీ రెస్పాన్సిబుల్ అని. We got the Hyderabad Bijapur via Chevella highway sanctioned 2016-17 blah 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 అని రాసుకుంటూ స్ట్రేట్ హైవే కావాలండి ఆయనకి, ఇటు అటు రోడ్లు వైడనింగ్ లేకుండా. అంటే ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసుకునేదండి, గీత గీత పెట్టి గీత స్ట్రేట్గా ఆయన స్ట్రేట్ హైవే అంట. అసలు మీకు ఎంపీ గారు మీరు చదువుకున్నవారు అనుకుంటున్నాను విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు ఎట్లా అయినరండి ఎంపీ నాకు అర్థం కాదు. నేషనల్ హైవేస్ కాంపోనెంట్ ఉన్న ఏ హైవే అయినా కూడా డిజైన్స్ ఎవరు ఫైనల్ చేయాలండి? రగన్న డిజైన్స్ ఫైనల్ చేయాల్సింది నేషనల్ హైవేలో ఇంజనీర్సే కదా, వాళ్ళే కదా ఫైనల్ చేయాల్సింది. వాళ్ళు డిజైన్స్ ఫైనల్ చేసినాకనే కదా టెక్నికల్ శాంక్షన్కి వస్తుంది. ఇంత కూడా మీకు తెలియదా? నేను మస్తు చెప్పినా, నితిన్ గడ్కరీ చెప్పినా కూడా వీళ్ళు స్ట్రేట్ తీయలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఏ డిజైన్ ఫైనల్ చేసినా కూడా ద ప్రపోజల్ విల్ బీ సెంట్ బ్యాక్ టు నేషనల్ హైవేస్. వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాతనే టెక్నికల్ శాంక్షన్స్ వస్తాయి. ఇంత కూడా మీకు తెలియదా అండి? వంకర్ టింకర్ ఉన్నది, సీదా లేదు. సీదా రోడ్ ఉంటుందండి అన్న, ఎక్కడైనా ఉంటుందా? ల్యాండ్ యాక్విజిషన్ స్ట్రేట్ చేసండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి తేడా తెలుసా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు? గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత ల్యాండ్ యాక్విజిషన్ అవసరం పడుతుంది, బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి ఎంత? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న రోడ్కి పక్కన ల్యాండ్ అక్వైర్ చేయడం, గ్రీన్ ఫీల్డ్ రోడ్ని కొత్తది అక్వైర్ చేయడం.